మెయిన్ రాశి వారికి ఈ వారం చాలా వరకు అనుకూలంగా అని చెప్పొచ్చు. ద్వితీయ భాగ్యాధిపతి అయిన కుజుడు భాగ్యంలో ఉన్నారు. తృతీయ అష్టమాధిపతి అయిన శుక్రుడు భాగ్యంలో, చతుర్థ సప్తమాధిపతి అయిన బుధుడు భాగ్యంలో, షష్టమాధిపతి అయిన రవి భాగ్యంలో. అదేవిధంగా రాశ్యాధిపతి దశమాధిపతి అయిన గురువు చతుర్థంలో ఉన్నారు. వ్యాపార పరంగా మంచి లాభాలు తెచ్చే విధంగా మీరు చేసే ప్రణాళికలు ఏవైతే ఉన్నాయో అవి ఒక కొలికి రావడం, ఉద్యోగంలో కూడా స్థిరత్వం ఏర్పడుతుంది, మంచి ఉద్యోగం వస్తుంది. గడిచిన కొన్ని వారాల కంటే ఇప్పటి వరకు కొంచెం రూపాయి సంపాదించాం, దాచామన్న భావన ఏర్పడుతుంది. అదేవిధంగా సొంత ఇంటి కళ అనేది నెరవేరుతుంది. ఒక ఇల్లు కానీ ఫ్లాట్ కానీ కొనుగోలు చేస్తారు. ఎంతోకాలం అప్పు చేస్తున్నాం, ఆ అప్పులు ఉంటుంది, పిల్లల్ని చదివిస్తున్నాం, కానీ మనకంటూ ఒక స్వగృహం ఉండాలి అనే భావన ఏర్పడుతుంది. ఇదివరకులాగా 10 మంది కోసం కష్టపడడం, వాళ్ళ కోసం ఉందాం అనుకుంటారు, కానీ మన కోసం మనం కష్టపడాలి, పిల్లల కోసం కష్టపడాలి, నాకంటూ ఒక లైఫ్ ఉండాలి అనే భావన ఏర్పడుతుంది కదా. జనాల కోసం చేసి పెడుతూనే ఉన్నాం, కానీ మన పిల్లలకు మనం ఏం పెడుతున్న భావన కూడా ఒకటి ఏర్పడుతుంది. 10 మందికి మనం సహాయం చేసినా భగవంతుడు మనకు సహాయం చేస్తాడు అనే భావన కూడా ఉంటుంది. 2 రకాలుగా మీ దగ్గర ఉంటాయి. కాబట్టి ఏదైనా సరే ఎక్కువగా థింక్ చేసి ఆలోచించి కాకుండా మీ పని మీరు చేసుకుని ముందుకెళ్ళడం చెప్పదగింది. వ్యాపార పరంగా కూడా గడిచిన కొన్ని వారాల కంటే వ్యాపారం బాగుందని చెప్పచ్చు. నూతన వ్యాపారాలు ప్రారంభించడానికి చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి కలిసి వస్తాయి. ఎక్స్పాన్షన్ చేయాలనుకునే వారికి చక్కగా ఎక్స్పాన్షన్ చేసుకోండి, కాలం అనుకూలంగా ఉంది. ఈ రాష్ట్రంలో జన్మించిన విద్యార్థులకు కొంతవరకు బాగుందని చెప్పచ్చు. విదేశీ సంబంధించిన విషయ వ్యవహారాలు సానుకూల పడతాయి. విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి మటుకి కొంతకాలం ఆగి ఉండడం చెప్పదగినది. వ్యయంలో రాహు అంత బలంగా లేదు. దూర ప్రాంత ప్రయాణాలు చేద్దాకా వచ్చి వెళ్ళడం, మళ్ళీ వెనక్కి రావడం, పోస్ట్పోన్ అవ్వడం ఇటువంటివి జరుగుతుంటాయి. అవసరమైతే తప్ప విదేశీ యానం చేయకుండా ఉండడం చెప్పదగిన సూచన. ఈ రాష్ట్రంలో జన్మించిన స్త్రీలకు గడిచిన కొన్ని వారాల కంటే కూడా ఈ వారం బాగుందని చెప్పచ్చు. వృత్తి ఉద్యోగాలు చక్కగా ఉంది, వ్యాపార పరంగా బాగుంటుంది, ఉద్యోగంలో స్థిరత్వం అనేది ఏర్పడుతుంది. వీరికి ఏలినాటి శని నడుస్తుంది. జన్మరాశిలో శని అంత అనుకూలంగా లేకపోయినా ద్వితీయ భాగ్యాధిపతి కుజుడు భాగ్యంలో ఉన్నారు. భూ సంబంధించిన విషయ వ్యవహారాలు వీరికి లాభసాటిగా ఉంటుంది. ఒక భూమిని అమ్మి కొన్ని అప్పులు తీర్చేయాలనే భావన ఏదైతే ఉందో అది వారం నెరవేరుతుంది. జీవిత భాగస్వామి సలహాలు సూచనలు మీకు ఎంతగానో మేలు చేస్తుంది. అదేవిధంగా వారు చెప్పే సలహాల వల్ల మీరు లాభపడడం అనేది జరుగుతుంది. ఏదైనా సరే భాగస్వామి మధ్య ఒకళ్ళు అండర్స్టాండింగ్స్ ఉండి ముందుకెళ్ళడం అనేది చెప్పదగిన సూచన. కోపతాపాలకు దూరంగా ఉండడం, స్ట్రెస్ అధికంగా ఉంటుంది. ఏం చేద్దాం, ఎలా చేద్దాం అనే భావన కూడా ఉంటుంది. ఒకసారి ఉద్యోగం మానేసి లేదా వ్యాపారం మానేసి ఎక్కడికి వెళ్ళిపోదామనే భావన కూడా ఉంటుంది. ఇటువంటివి పక్కన పెట్టి దైవారాధనలు చేసుకుని, దైవదర్శనం చేసుకుని మీ పని మీరు ప్రారంభించడం చెప్పదగినది. స్ట్రెస్ ప్రతి ఒక్కరికి ఉంటుంది, అయితే అదొకటే సొల్యూషన్ కాదు, పారిపోవడం సొల్యూషన్ కాదు, ధైర్యంగా నిలబడే సొల్యూషన్. జాతకాలు నేను చెప్పే రాశి వాళ్ళు కొంతవరకే మీకు ఫలిస్తాయి. ఇది 100% ఇలాగే ఉంటుంది, గురుగారు చెప్పారు ఇది కరెక్ట్, నాకు అవ్వలేదు, ఇది అయింది, చెప్పిన తప్పు, ఇవన్నీ పక్కన పెట్టేయండి. ఏదైనా జాతకం అనేది రాశి వాళ్ళు అనేది 50% ఉంటాయి. దాంట్లో ఒక పాయింట్ కొద్దో గొప్ప మీకు కలుస్తుంది లేదా కలగకపోవచ్చు, కానీ మన కాన్ఫిడెన్స్ మనది, మన లైఫ్ని మనం మోడిఫై చేసుకోవచ్చు. భగవంతుడు మనకి ఇచ్చింది ఒకటే, మన తెలివితేట మనకి ఇచ్చారు, ఎలా నడవాలో మనకు నేర్పించారు, ఎలా వెళ్ళాలో మన కర్మకి మనమే బాధ్యులం. అది మంచి అయినా చెడైనా మనం తీసుకున్న నిర్ణయాన్ని బట్టే ఉంటుంది. 10 మంది 10 సలహాలు చెప్పినా సరే ఏది ఆలోచించాలో ఏం చేయకూడదో మీకు తెలిసి ఉండాలి. అంతేగాని వాళ్ళు చెప్పిన సలహాలు మనం కూడా వెళ్దాం, వాళ్ళు సంపాదించారు బాగానే వచ్చింది మనం కూడా అలాగే వచ్చేస్తుందని భావన మటుకు ఉండదు. అది మీకు లేదు కూడా. కానీ ఒక్కోసారి ఆశ ఉంటుంది కదా, అటువంటి వాటికి ఏవి లొంగకుండా మీ కార్యక్రమాన్ని, మీ ధర్మాన్ని మీరు నిర్వర్తించండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం శని సూత్రం పఠించడం, దక్షిణామూర్తి సూత్రం పఠించడం లేదా వినడం చేయండి. అఘోర పాశుపత హోమం తప్పనిసరిగా చేయించుకోవడం చెప్పదగిన సూచన. ఏదైనా జాతక విశేషాలుంటే సంప్రదించాలనుకుంటే 7731881113 ఈ నెంబర్ని సంప్రదించగలరు. మీ జాతక వివరాలు తెలియజేయడం జరుగుతుంది. ఒకవేళ జాతక వివరాలు లేనప్పుడు ప్రశ్నాచక్రం వేసి అప్పటికప్పుడు చెప్పడం జరుగుతుంది. ఏదైనా సరే భవ సంకల్పం 10 మందికి మనం ఉపయోగపడాలి అనే భావంతో మనం వెళ్తుంటాం. కాబట్టి ఏదైనా సందేహాలు ఉంటే నన్ను డైరెక్ట్గా కాంటాక్ట్ చేయండి, ఏదైనా ఉంటే కనుక తెలియజేయడం జరుగుతుంది. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 2, కలిసి వచ్చే రంగు ఎల్లో. ఏదైనా పని మీద బయటకు వెళ్ళినప్పుడు గురువారం కానీ శనివారం కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ పూజా స్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ఈ పూజా స్టోర్.in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్.